భర్త పెడితే ఎట్లా అనిపిస్తుంది మీకు? అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, కొంచెం బాధ కూడా ఉంది. బాధ ఎందుకంటే ఆయన యాక్చువల్గా దాంట్లో ఉండేవాడు, కాకపోతే హెల్త్ ఇష్యూ వల్ల షూటింగ్ 2 రోజులు వెళ్ళలేదు. అది కొంచెం బాధగా ఉంది. స్క్రీన్ మీద కనపడతాడేమో అనుకున్నాం, అదొకటి కొంచెం బాధగా ఉంది. కాకపోతే ఆ సాంగ్ బాగా బూతు ఎందుకు పెట్టారు, ఎలాంటి మెసేజ్ ఇద్దామని జనాలకు మీరు అన్నారు. కానీ ఆ సాంగ్ మీద పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సీరియల్ యాక్టర్స్ ఆ పాటకి డ్యాన్స్ చేయడం జరుగుతుంది. గట్టిగా ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా గట్టిగా పెట్టేశారు వాళ్ళు, మామూలుగా కాదు. ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉంది, యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ప్రతి యాప్లో కూడా ట్రెండింగ్లో ఉంది కుర్చీ మడత పెడితే. మీరు ఇంకా చూసింది యూట్యూబ్లో చాలా కొంచెమే, కానీ అది మీరు థియేటర్లో చూసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మా ఆపోజిట్లోనే షూటింగ్ జరిగింది, ఎంత మేమే ఎంజాయ్ చేసిన షూటింగ్ జరిగేటప్పుడు. మీరు ఇంకా థియేటర్లో ఆ సాంగ్ ప్లే అయ్యేటప్పుడు మామూలుగా ఉండదు. ఆ సినిమాకి అయిపు మొత్తం కూడా ఆ సాంగే, అంటే డైలాగులు కూడా వస్తాయి ఆ సాంగ్లో కాకుండా. సాంగ్ చూసుకున్నట్టయితే అంటే వల్గర్గా ఉంది కదా, సో అది కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. బ్రో నాకు ఒక చిన్న మాట చెప్పువా, ఎగ్జాంపుల్. మడత పెట్టి మడత పెడితే దాని పక్కన ఇంకో వార్డు ఉంది, అది వాడాడు ఆ సినిమాలో. ఇప్పుడు అదే ట్రెండ్ అవుతుంది. వాళ్ళేది కదా, పాట మొత్తం వినిన తర్వాత మాట్లాడాలా ఎవరైనా. మీకు చూపించింది కొంచెమే, 10% చూపించారు, ఇంకా 90 సెకండ్స్ 90% ఉంది దాంట్లో. ఆ పాటలో పాట మొత్తంలో ఒక 10 సార్లు డైలాగ్స్ వస్తాయి, వేరే డైలాగులు వస్తాయి, వేరే పాట ఉంది దాంట్లో. అవన్నీ చూడాలా మీరు. ఎట్లా ఉండిపోతుంది సినిమా అయితే? మామూలుగా ఉండదు, పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు జనాలు అందరూ. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ పాటకి మామూలుగా ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఎదరికొచ్చి డ్యాన్స్ చేస్తారు, అంత అయిపోయింది ఆ సినిమాకి. కుర్చీ తాత సాంగ్ తీసుకున్నారు కదా, మూవీలో కుర్చీ తాతని కూడా తీసుకున్నారు. కాకపోతే షూటింగ్కి వెళ్ళాం మనోడు, హెల్త్ ఇష్యూ వల్ల 2 రోజులు షూటింగ్కి వెళ్ళలేదు. మ్యూజిక్ డైరెక్టర్ గారు మాత్రం తమన్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చారు, తీసుకున్నాడు. అది విషయం. రైట్ తీసుకున్నారా? అవును, 100%. ఎందుకంటే స్టూడియోకి వెళ్ళి ఆయనతో వాయిస్తో చెప్పించారు. అది ఆ టయానికి ఆయనకి హెల్త్ ఇష్యూ వచ్చింది కాబట్టి వెళ్ళలేదు, లేకపోతే కంపల్సరీ షూటింగ్కి హాజరయ్యేవాడు. కాబట్టి హాజరు అవ్వలేదు, అంతే, ఏం చేయలేం దానికి. ఇప్పుడు ఒక ఇంత ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆరిపోయిన దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. అట్లాగే పడిపోయిన డైలాగ్ని ఈ సినిమాలో పెట్టి ఆ డైలాగ్ ఇంకా హైప్ తీసుకొచ్చి ఆయన ఇంకా ఊపిరి పోసారన్నమాట. అంటే ఈ సాంగ్ అనేది సినిమా ఓవరాల్గా మొత్తానికి ఒక హైప్ తీసుకొస్తుంది అనుకుంటున్నారు? రియల్ హైప్ అదే. చూడండి, మీరే చెప్తారుగా. మీరు థియేటర్ దగ్గర రివ్యూ తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కుర్చీ మడత పెట్టే సాంగ్ గురించే మాట్లాడతారు. నెక్స్ట్ ఆయన ఒక 4 స్టైల్స్లో కనపడతాడు, ఆ స్టైల్స్ గురించి మాట్లాడతారు. ఆ బీడీ పట్టుకునే విధానం, ఆ కండవా తిప్పే విధానం. అల్లుడు వచ్చాడు అనుకోవచ్చు, లేదా మొగుడు వచ్చాడు అనుకోవచ్చు. మొగుడు వచ్చాడు అనుకోవాలి. బ్లాక్ బస్టర్ మొత్తం పగిలిపోతాయి, ఎక్కడెక్కడ యూట్యూబ్ సర్వర్లు అన్నీ పగిలిపోతాయి ఆ టయానికి. ఇప్పుడు బస్సులో చూసుకున్నట్టయితే కుర్చీ తాత అడుక్కోవడం జరుగుతుంది డబ్బులు వాళ్ళ వీళ్ళ దగ్గర. అది నేను చూసిన ఆ వీడియో, కాకపోతే ఆ వీడియో ఇప్పుడుది కాదు. ఆ వీడియో ఫస్ట్లోది కృష్ణ గాంధీ పార్క్ దగ్గర పడుకునేటప్పుడు వీడియో. అది ఎప్పుడో వీడియో ఈ రోజున ప్లే చేయడం జరుగుతుంది. అది ఎవరు నమ్మమాకండి. అది ఇంతకుముందు ఆయన పరిస్థితి బాగోనప్పుడు వీడియోని ఈ రోజున దాన్ని స్ట్రోల్ చేస్తున్నారు. ఎవరైనా అంతే, ఒకళ్ళు పైకి వస్తున్నారంటే బురద కంపల్సరీ జల్లుతారు. సో అదే జరుగుతుంది, అది ఎవరు నమ్మమాకండి. అది పాత వీడియో. అది అంటే ఈ సాంగ్ అమ్ముకుని అడుక్కొని తింటుండని వైరల్ చేయడానికి ఇదంతా అంతే. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు కొత్త ఇండస్ట్రీలోకి కొత్త హీరోలు వస్తారు, కొత్త సినిమాలు తీస్తారు తెర మీదకి. వాళ్ళు ఎలాంటి ఆప్షన్, ఒక మైనస్ పాయింట్ మనం చూపించకుండా కూడా దాని మీద బురద జల్లుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. కుర్చీ తాత మిస్సింగ్ అని ఒక యూట్యూబ్ ఛానల్లో మన వాళ్ళ ఇంటర్వ్యూ కూడా చూసాం. ఎందుకని ఇది మిస్సింగ్ అంటే, ఆయన వాళ్ళ ఊరు వెళ్ళాడు. ఊరు వెళ్తాం వల్ల చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు కూడా కంగారు పడిపోయారు ఒక 4 రోజులు రాకపోతే. సో ఆయన దగ్గర ఫోన్ లేదు కాబట్టి అక్కడ కొంచెం మైనస్ అయిపోయింది. అది ఆయన ఎక్కడికి వెళ్ళడు, మనలోనే ఉంటాడు, మనం అందరం ఆయన కాపాడుకుంటాం కూడా. అది సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మహేష్ బాబు గారి విషయానికి వస్తే, ఈ సినిమాలో మెయిన్ కీ పాయింట్ ఏంటిది? ఏదన్నా ఈ గుంటూరు మిర్చి కారంలో కీ పాయింట్ అంటే ఈ సీన్ పట్టే మొత్తం సినిమా నడుస్తుంది అనేసి ఏ పాయింట్లో అనిపిస్తుంది? ఆ కీ రోల్ అంటే ఆ బీడీ పట్టుకునే విధానం అను, ఆ కండవా తిప్పే రోల్ ఉంటుంది అన్న ఫైట్లో. అది మాత్రం హైలైట్, ఒకరు మామూలుగా ఉండదు. కేకే మ్యూజిక్ ఎట్లా ఉంది? తమన్ అందించిన మ్యూజిక్ ఎట్లా ఉంది? అది ఇంకేడు మామూలుగా కాదు, ఇచ్చి పడేసాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కొంత మ్యూజిక్ అయితే కాపీ చేశారు, వేరే పాట అది అంటున్నారు. ఒకసారి థియేటర్లోకి వెళ్ళి చూసిన తర్వాత అప్పుడు మాట్లాడండి. మీకు చూపించింది వేరు, అక్కడ చూపించేది వేరు. ట్రోలర్స్కి ఏం చెప్తారు ఈ సాంగ్ గురించి? ఒకటే చెప్తా, కోడితే పగిలిపోతాయి ఒక్కోటి, చూసుకోండి. మరి ఏదైనా సరే, ఏ సాంగ్ ఎవరైనా ప్లే చేసినప్పుడు ఆ సాంగ్ని పూర్తిగా వినిన తర్వాత మీరు తప్పుగా చెప్పినా సరే మేము దాంట్లో
తప్పు ఉందా కరెక్ట్ ఉందా మేము చూస్తాం. మీరు కుర్చీ మడత పెడితే ఆ ఒక్క వర్డ్ తీసుకొని చిన్నపిల్లలకి మేము ఏం చెప్పాలి అని అడుగుతున్నారు, ఏం చెప్పాలి అని మీరు అలా చేయమాకండి. పాట మొత్తం వినండి. ఆ పాటలో ఒక లవ్ గురించి వస్తుంది, ఆ తర్వాత కుర్చీ డైలాగ్ వస్తుంది, 3 సార్లు వస్తుంది. పాట మొత్తం వినిన తర్వాత అప్పుడు మాట్లాడండి. వేరే డైలాగ్ దాంట్లో ఏది పెట్టలేదు. ఈ డైలాగ్ మెయిన్గా మహేష్ బాబు గారికి నచ్చిందా లేకుంటే తమన్ గారికి నచ్చిందా? తమన్ గారికి నచ్చింది. తమన్ గారికి నచ్చితే తమన్ గారు మహేష్ బాబు గారికి చెప్పినప్పుడు మహేష్ బాబు గారు ఏం ఆలోచించకుండా ఓకే అన్నారు.